అప్పుడా బిచ్చగాడు ఏడుస్తూ, బాబు, కాళ్ళు లేని వాడిని ఎలా లేస్తాను బాబు, నన్ను నీ నుంచి ఆ దేవుడే కాపాడాలని అన్నాడు. వీరభద్రుడి కోపం ఆకాశాన్నంటింది. నా ముఖం మీద గుర్తులు చూసావా? పిశాచాలను, దయ్యాలను వేటాడితే వచ్చిన గుర్తులివి. నువ్వు నా ముందెంత లేస్తావా లేదా అంటూ ఒక పెద్ద రాయి తీసి విసిరాడు. వెంటనే ఆ బిచ్చగాడు భయంతో గాలిలోకి ఎగిరి నిలబడ్డాడు. అతని కాళ్ళు కట్టెపుల్లలా సన్నగా ఉన్నాయి. వీరభద్రుడు నవ్వి తన సంచిలో నుంచి వేపాకులు, గంధం తీసి ఏదో మంత్రం చదువుతున్నట్టు నటించాడు. అప్పుడా దయ్యం ఒక్క క్షణం కంగారు పడింది. ఆగండి ఆగండి, ఏం చేస్తున్నారని అడిగింది. నమస్కారం మిత్రులారా, తెలుగు డార్క్ ఫైల్స్ కి స్వాగతం. ఒక గొప్ప తాంత్రికుడి ముందు ఏ శక్తి నిలబడలేదంటారు. కానీ ఆ స్థాయికి చేరుకోవడానికి అతను ఎన్ని పరీక్షలు ఎదుర్కోవాలి, ఎంతటి నరకాన్ని చూడాలి, అదంతా తెలుసుకోవడానికే మన వీరభద్రుడి ఈపీ మీ ముందుకు తెచ్చాను. ఒక సామాన్యుడి నుంచి మహాతాంత్రికుడిగా మారే క్రమంలో మన వీరభద్రుడు ఇప్పటికే ఒక ప్రేతాత్మతో ఒప్పందం చేసుకున్నాడు. భయంకరమైన పిశాచాన్ని ఓడించాడు. చివరికి కర్ణ పిశాచిని సాధన కూడా పూర్తి చేశాడు. ఇప్పుడతని గురువు ఒక మాట చెప్పారు, వీరభద్ర, సమయం వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎదుర్కోవాల్సింది మాయాదయ్యాన్ని. దాని దగ్గర ఒక రహస్యం ఉంది, అది మనకు చాలా అవసరం. దాన్ని నువ్వు ఓడించాలి. వీరభద్రుడు నవ్వుతూ అన్నాడు, ఓడించడం ఎంతసేపు గురువుగారు, చాలా సులభం. కానీ తనకు తెలియదు అసలు మాయాదయ్యం అంటే ఏంటో. ఇవ్వాలటి కథ చాలా వింతగా ఉన్నా ఖచ్చితంగా భయంతో మీ రోమాలను నిలబెడుతుంది. హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, గదిలో లైట్లు ఆర్పేయండి. ఎందుకంటే భయం అనే సముద్రంలో మనం ఇప్పుడు ప్రయాణం చేయబోతున్నాం. కర్ణపిశాచిని సాధన పూర్తయ్యాక ఆ శక్తిని వదిలేయాల్సి వచ్చినప్పుడు మన వీరభద్రుడు చాలా ఏడ్చాడు. తన లవర్ని వదులుకుంటున్నంత బాధ కలిగింది. మళ్ళీ గురువుగారితో వీరభద్రుడు ఇలా అడిగాడు, ఆ కర్ణపిశాచిని నా అదుపులో ఉంచుకునే విద్యలు నేర్పించొచ్చు కదా, భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి తెలుస్తుంది కదా అని అడిగాడు. అప్పుడు గురువుగారు, వెళ్ళిక్కడి నుంచి, లేకుంటే తంతానని గర్జించారు. అప్పుడు కోపంలో అక్కడి నుంచి వెళ్ళిపోయినా కొద్దిసేపటికే మళ్ళీ తిరిగొచ్చాడు. తనకు తెలుసు తాంత్రికుడు కావాలంటే గురువుగారే దిక్కు. మిగతా తాంత్రికులు గురువుగారి లాంటి వారు కాదు. వాళ్ళు తేడా వస్తే ప్రాణాలు తీయడానికైనా వెనకాడరు. అందుకే గురువుగారు తిట్టినా భరిస్తూ అక్కడే ఉండేవాడు. గురువుగారి మనసు కూడా వెన్నెలాంటిది. అందుకే వీరభద్రునికి మళ్ళీ శ్మశానం లోపలికి రానిచ్చారు. అప్పుడు గురువుగారు అన్నారు, వీరభద్ర, నువ్వు ఈసారి ఒక మాయల దయ్యంతో తలపడాలి. ఆ దయ్యం నుంచి నువ్వు చాలా పాఠాలు నేర్చుకుంటావు. దాని దగ్గర ఒక వస్తువు ఉంది, అది మనకు చాలా అవసరం. ముందు ముందు ఏదో పెద్ద విపత్తు రాబోతుంది, ఆ వస్తువు అందుకే అవసరం. వీరభద్రుడు అతి తెలివితో, అంత పెద్ద విపత్తు ఏమొస్తుంది గురువుగారు, ఆ దయ్యమేమైనా తాటి చెట్టంతా ఉంటుందా, ఇలాంటి చిన్న చిన్న వాటిని నేను చిటికలో మాయం చేస్తా అన్నాడు. గురుగారు ఒక బండరాయితో గుండు మీద దెబ్బేసి, నోరు మూసుకొని నేను చెప్పింది విను అని అన్నారు. ఆ దయ్యాన్ని ఎలా ఓడించాలో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం ఒక గ్రామానికి వెళ్తున్నాం. అక్కడ ఈ మాయాదయ్యం అరాచకాలు చేస్తుంది. నేను గ్రామం బయట నా సిద్ధ పూజలు చేసుకుంటాను. నువ్వు మాత్రం దాన్ని పట్టుకోవాలి. అది దానంతట తాను ఏది ఇవ్వదు. దాన్ని ఇబ్బంది పెట్టి ఓడించి మనకు కావాల్సింది తీసుకునేలా చెయ్యాలి. అప్పుడు వీరభద్రుడు సరే గురువుగారు అన్నాడు. వాళ్ళిద్దరి ప్రయాణం మొదలైంది. గురువుగారు, వీరభద్రుడు ఒక మారుమూల గ్రామానికి చేరుకున్నారు. అది దట్టమైన అడవుల మధ్య ఉన్న ఒక పాడుబడ్డ ఊరు. ఆ గ్రామం నుంచి పక్క గ్రామానికి వెళ్ళడానికి అడవి మధ్యలో నుంచి ఒక చిన్న దారి ఉంటుంది. కేవలం మనుషులు మాత్రమే నడుస్తారు. రాత్రిపూట ఆ దారిలో వెళ్తే మాయదయ్యం కనిపిస్తుందని గురువుగారన్నారు. వీరభద్ర, నువ్వు రాత్రిపూట ఆ దారిలోకి వెళ్ళు. నీ తెలివితేటలతో దాన్నెలా ఓడించాలో ప్లాన్ చేయి. ఆ మాయ చేసే దయ్యాన్ని ఓడించడం అంత సులభం కాదు. కానీ వీరభద్రుడికి నమ్మకం ఎక్కువ. మాయదయ్యాలు బలహీనంగా ఉంటాయి, వాటిని పట్టుకొని మెడ పిసికేస్తే చనిపోతాయి అని గురువుగారు చెప్పిన మాటలను సీరియస్గా తీసుకున్నాడు. దీనికి మంత్రాలు తంత్రాలు అక్కర్లేదు, ఒక బలమైన కర్ర చాలు.
అది దొరికితే ఆ కర్రతో దాన్ని చితక్కొడతా అని మనసులో అనుకున్నాడు. రాత్రి 9 గంటల సమయం వీరభద్రుడు ఆ దారిలో నడవడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో తనకు తానే ఈ ప్రపంచంలో అందరికంటే తెలివైన వాడినని అనుకుంటున్నాడు. కొంత దూరం వెళ్ళాక దారి మధ్యలో ఒక బిచ్చగాడు కూర్చొనున్నాడు. బాబు, ధర్మం చేయండి బాబు, ఆ దేవుడి పేరు మీద ఏదైనా ఇవ్వండి అని అడుగుతున్నాడు. వీరభద్రుడు నవ్వుకున్నాడు. అబ్బో, ఎంత తెలివైన దయ్యం! అడవి మధ్యలో బిచ్చగాడేంటి, నన్ను మోసం చేయాలని చూస్తున్నావా అని దగ్గరికెళ్ళాడు. ఆ బిచ్చగాడి 2 కాళ్ళు విరిగిపోయి ఉన్నాయి, కదలలేని స్థితిలో ఉన్నాడు. వీరభద్రుడు కోపంగా, రేయ్ లేచి నిలబడు, లేకపోతే నిన్ను చంపేస్తా, నీ డ్రామాలు నా దగ్గర సాగవని అరిచాడు. అప్పుడు ఆ బిచ్చగాడు ఏడుస్తూ, బాబు, కాళ్ళు లేని వాడిని ఎలా లేస్తాను బాబు, నన్ను నీ నుంచి ఆ దేవుడే కాపాడాలని అన్నాడు. వీరభద్రుడి కోపం ఆకాశాన్నంటింది. నా ముఖం మీద గుర్తులు చూసావా? పిశాచాలను, దయ్యాలను వేటాడితే వచ్చిన గుర్తులివి. నువ్వు నా ముందెంత, లేస్తావా లేదా అంటూ ఒక పెద్ద రాయి తీసి విసిరాడు. వెంటనే ఆ బిచ్చగాడు భయంతో గాలిలోకి ఎగిరి నిలబడ్డాడు. అతని కాళ్ళు కట్టెపుల్లలా సన్నగా ఉన్నాయి. వీరభద్రుడు నవ్వి తన సంచిలో నుంచి వేపాకులు, గంధం తీసి ఏదో మంత్రం చదువుతున్నట్టు నటించాడు. అప్పుడా దయ్యం ఒక్క క్షణం కంగారు పడింది. ఆగండి, ఏం చేస్తున్నారని అడిగింది. మన వీరభద్రుడు దున్నపోతు గాంభీర్యంతో, నేనొక మంత్రాన్ని చదువుతున్నా, అది పూర్తవుతే భూమి బద్దలవుతుంది, అందులో నుంచి నరకం మంటలొస్తాయి, నువ్వందులో పడి శాశ్వతంగా చనిపోతావు, చచ్చాక కూడా నీకు నరకంలో బాధ తగ్గదు అని బెదిరించాడు. ఆ మాయదయ్యం వణికిపోతూ వీరభద్రుడి కాళ్ళ మీద పడింది. స్వామి, క్షమించండి, మీరు నిజంగానే గొప్ప తాంత్రికుడిలా ఉన్నారు, నన్ను చంపకండని వేడుకుంది. అప్పుడు మన వీరభద్రుడు అతి విశ్వాసంతో, నీ నిజ స్వరూపం చూపించు అన్నాడు. వెంటనే అది తన అసలు రూపాన్ని చూపించింది. ఒక వికృతమైన రూపం, కుళ్ళిపోయిన చర్మం. అది చూశాక వీరభద్రుడు 2 అడుగులు వెనక్కి వేశాడు. ఇంత చెండాలంగా ఉంటావా నువ్వు? సరే, ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ ఈ ఊరిలో కనిపిస్తే నరకపు మంటలు ఖాయం అన్నాడు. ఆ దయ్యం ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వీరభద్రుడు గర్వంగా ఊరిలోకి తిరిగొచ్చాడు. గెలిచానని అనుకున్నాడు. కానీ నిజం చెప్పాలంటే ఆ మాయాదయ్యం అంత తొందరగా లొంగిపోదు. మరుసటి రోజు ఉదయం వీరభద్రుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి గర్వంగా నిలబడ్డాడు. గురువుగారు ఏమైందని అడిగారు. దయ్యాన్ని చూసావా? ఒంటి మీద ఒక్క గాయం కూడా లేదు, అంత సులభంగా జరిగిపోయిందా? వీరభద్రుడు రాత్రి జరిగిందంతా చెప్పాడు. ఆ దయ్యం బిచ్చగాడి రూపంలో వచ్చిందని, తను దాన్ని ఎలా భయపెట్టాడో వివరించాడు. గురువుగారు ఒక్క నిమిషం పాటు వీరభద్రుడి వైపు చూసి పక్కనే ఉన్న రాయి కోసం వెతకడం మొదలుపెట్టారు. ఒరేయ్ గుండోడా, నీ తల పగలగొట్టాలరా, మాయాదయ్యాన్ని ఓడించడం అంత సులభం అనుకున్నావా? అది నిన్ను మోసం చేసిందిరా అని అరిచాడు. అంతలోనే ఊరిలో ఒక పెద్ద గొడవ మొదలైంది. ఒక గొర్రెల కాపరి ఏడుస్తూ వచ్చాడు. రాత్రి తను బండి మీద వెళ్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి బండి ఆపాడని, తాను భయపడి కిందికి దిగగానే ఆ పోలీస్ ఆఫీసర్ బండిని తీసుకొని అడవిలోకి పారిపోయాడని చెప్పాడు. అది విన్న వీరభద్రుడికి షాక్ తగిలింది. నిన్న రాత్రే దాన్ని పంపించేశాను కదా, మరి ఇదెలా జరిగింది అనుకున్నాడు. అంటే ఆ దయ్యం వీరభద్రునికి మోసం చేసి ఊర్లోకి వచ్చి అరాచకం సృష్టించిందన్నమాట. గురుగారి తిట్లకు వీరభద్రుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఈసారి ఎలాగైనా దాన్ని పట్టుకోవాలని పంతం పట్టాడు. రాత్రి మళ్ళీ అదే దారిలోకి వెళ్ళాడు. ఈసారి చాలా జాగ్రత్తగా ఉన్నాడు. కొంత దూరం వెళ్ళాక ఎదురుగా పోలీస్ ఆఫీసర్ కనిపిస్తున్నాడు. వీరభద్రుని వైపు చూస్తూ, రేయ్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ సంచిలో ఏముంది? గంజాయా అని గర్జించాడు. వీరభద్రుడు మనసులో నవ్వుకున్నాడు. వీడు ఖచ్చితంగా దయ్యమే. కానీ ఒక్క నిమిషం, ఒకవేళ నిజమైన పోలీస్ అయితే
పోలీసులతో పగవద్దని కొన్ని ప్రశ్నలు అడిగాడు. నీ బ్యాడ్జ్ నెంబర్ ఏంటి, నీకు పోస్టింగ్ ఎప్పుడొచ్చింది? ఆ దయ్యం కంగారు పడి ఏవేవో తప్పుడు సమాధానాలు చెప్పింది. వీరభద్రుడు అరుస్తూ, రేయ్, నీకు రూపం మార్చడం మాత్రమే తెలుసు, కానీ బుర్ర మార్చడం తెలియదురా అని పాత డైలాగులు మొదలుపెట్టాడు. వేపాకులు నరకపు మంటలు అని బెదిరించాడు. ఆ దయ్యం మళ్ళీ కాళ్ళ మీద పడి, స్వామి నన్ను క్షమించండి, నిన్న మీరు చూసింది నా తమ్ముడిని. వాడు కరణ్, నేను అర్జున్, మేమిద్దరం కవలలం. వాడు వెళ్ళిపోయాడు, నేనిక్కడే ఉన్నానని కొత్త నాటకం ఆడింది. మన వీరభద్రుడు నమ్మి, సరే నువ్వు కూడా వెళ్ళిపో అని పంపించేశాడు. మరుసటి రోజు ఉదయం ఊరిలో మళ్ళీ గొడవ. ఈసారి ఆ దయ్యం ఒక ఇంట్లోకి దొంగలా దూరి భార్యాభర్తలను కట్టేసి సామాన్లన్నీ పగలగొట్టిందట. ఊరి జనం వీరభద్రునికి కొట్టడానికి వచ్చారు. నువ్వేం తాంత్రికుడివి, దాన్నెప్పుడంతం చేస్తావని గొడవ చేస్తున్నారు. అది చూసిన గురువుగారు వాళ్ళనాపి వీరభద్రుణ్ణి పట్టుకొని చితక్కొట్టాలని కర్ర తీసుకుని వెంబడిస్తున్నారు. నీకు బుద్ధి లేదా వీరభద్ర? కరణ్ అర్జున్ అంటే నమ్ముతావా? ఆ మాయదయ్యం నీతో ఆడుకుంటుందిరా అని తిట్టారు. వీరభద్రుడికి ఇప్పుడు అసలైన కోపం వస్తుంది. తననొక దయ్యం 2 సార్లు పిచ్చోడిని చేసింది. ఈసారి దాన్ని వదిలిపెట్టకూడదు. 3వసారి వీరభద్రుడు వెళ్తున్నప్పుడు గురువుగారు ఒక రహస్య ఆయుధాన్ని ఇచ్చారు. ప్రత్యేకమైన మసాలా పొడులు, ఒక రకమైన తంత్ర పొడిచ్చి, వీరభద్ర, ఇది చాలా శక్తివంతమైనది, దీనిపై మంత్రం చదివి దాని మీద వేస్తే ఒక రకమైన పొగ వస్తుంది. ఆ పొగను అది పీలిస్తే ఊపిరాడక చనిపోతుంది. కానీ జాగ్రత్త, ఆ దయ్యం చనిపోతే దాని దగ్గర ఉన్న రహస్యం మనకు దొరకదు. కాబట్టి ముందు దాన్ని ఓడించి ఆ వస్తువు ఎక్కడుందో అడిగి కనుక్కో, ఆ వస్తువు గురించి తెలుసుకో అని అన్నారు. వీరభద్రుడు అడిగాడు, అసలు ఆ వస్తువేంటి గురువుగారు? అప్పుడు గురువుగారు, అదొక ఇత్తడి బిందె, దాని లోపల ఏముందో తర్వాత చెప్తాను, ముందు దాన్ని తీసుకురా. వీరభద్రుడు మళ్ళీ ఆ రాత్రి ఆ అడవి దారిలోకి వెళ్ళాడు. ఈసారి ఎదురుగా ఒక తాంత్రికుడు కనిపిస్తున్నాడు. సరిగ్గా తనలాగే ఉన్నాడు. గుండు తల మీద అదే గుర్తు. వీరభద్రుడు ఆశ్చర్యపోయాడు. వీడు నా రూపంలో వచ్చాడా? ఇవాళ వీడి పని చెప్తానని దగ్గరికి వెళ్ళాడు. ఆ దయ్యం తాంత్రికుడి రూపంలో మంత్రాలు చదువుతుంది. వీరభద్రుడు ఒక ప్లాన్ వేశాడు. రేయ్, మనం తాంత్రికులం కదా, ఒక తాంత్రికుడు ఇంకో తాంత్రికుడిని కలిస్తే ఒకరి తల మీద ఒకరు కర్రలతో కొట్టుకోవాలి. అదే కోడ్ వర్డ్. అది చేస్తేనే నువ్వో తాంత్రికుడు అని నమ్ముతాను. ఇలా అబద్ధం చెప్పాడు. ఆ దయ్యం కంగారు పడి, లేదు ఆ కోడ్ వర్డ్ ఇప్పుడు వద్దు అంది. వీరభద్రుడు నవ్వి, దొరికిపోయావురా. తన దగ్గర ఉన్న రహస్య పొడిని తీసి మంత్రం చదవడం మొదలుపెట్టాడు. ఆ దయ్యం మళ్ళీ కాళ్ళ మీద పడి, స్వామి నన్ను క్షమించండి, నేను కరణ్ కాదు, అర్జున్ కాదు, నేను వాళ్ళ సవితి తమ్ముడిని తేజ. వీరభద్రుడు ఈసారి నమ్మలేదు. ఒక పెద్ద రాయి తీసుకుని ఆ దయ్యం వైపు విసిరాడు. ఆ దయ్యం తప్పించుకొని తన దగ్గర ఉన్న రాళ్లతో వీరభద్రునికి కొట్టడం మొదలుపెట్టింది. ఆ రాళ్ళు వీరభద్రుని తలకు తగిలి టక్ టక్ అని శబ్దం వస్తుంది. వీరభద్రుడు ఒక చెట్టు వెనక దాక్కున్నాడు. ఆ దయ్యం కూడా ఒక చెట్టు వెనక దాక్కుంది. మనం ఇలా రాళ్లతో కొట్టుకోవడమేంటి? దమ్ముంటే పైనున్న కొండ దగ్గరికి రా, అక్కడ తేల్చుకుందాం, మళ్ళీ యుద్ధం చేద్దాం అని ఆ దయ్యం ఛాలెంజ్ చేసింది. వీరభద్రుడు సరే వస్తున్నా అని ఆ అడవిలో కొండ కోసం వెతుకుతూ రాత్రంతా తిరిగాడు. అక్కడ ఎలాంటి కొండ లేదు, ఎలాంటి మైదానం లేదు. తెల్లారుతుంది, మళ్ళీ ఊరికి తిరిగొచ్చాడు. ఆ దయ్యం మళ్ళీ వీరభద్రునికి పిచ్చోన్ని చేసి ఊరిలో వేరే వాళ్ళని భయపెట్టింది. మరుసటి రోజు వీరభద్రుడు పూర్తి ఆయుధాలతో వెళ్ళాడు. ఈసారి ఆ దారిలో ఒక అందమైన అమ్మాయి చీర కట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. వీరభద్రుడు అస్సలు తగ్గలేదు. నువ్వెవరైనా నాకనవసరమని రాయి విసిరాడు. ఆ అమ్మాయి తప్పించుకుని, పిచ్చోడివా, ఊరి పెద్దకు చెప్తాను, నిన్ను భూమిలో పాతి పెట్టేస్తారు అని బెదిరిస్తుంది. వీరభద్రుడు మళ్ళీ రాయి విసిరాడు. వెంటనే ఆ అమ్మాయి తన అసలు రూపం మార్చుకొని నవ్వడం మొదలుపెట్టింది. నేను కిరణ్ని కాదు, అర్జున్ని కాదు,
అరే రే తేజ అని చెప్పాను కదా అంటూ వీరభద్రునికి ఆ దయ్యం వెక్కరిస్తుంది. కానీ దానికి తెలియదు వీరభద్రుడు ఈసారి పక్కాగా ప్లాన్ వేశాడు. ఆ మసాలా పొడి తీసి మంత్రం చదివి దయ్యం చుట్టూ చల్లాడు. ఒక్కసారిగా దట్టమైన పొగ కమ్మేసింది. ఆ దయ్యం ఊపిరాడక గొంతు పట్టుకొని ఒక చిన్న గుట్ట మీదికెక్కింది. దాని వెనుకాల చెరువుంది. వీరభద్రుడు అరిచాడు, చెప్పు, ఆ ఇత్తడి బిందె ఎక్కడా? లేకపోతే నిన్ను ఈ పొగతో ఇక్కడే చంపేస్తా. ఆ దయ్యం గొంతు పట్టుకొని ఏడుస్తూ ఆ నల్ల కొండపైన ఒక చెక్క పెట్టె ఉంది, అందులో ఆ బిందె ఉంది, నన్ను వదిలేయని చెప్పి ఒక్కసారిగా ఆ చెరువులోకి పడిపోయింది. వీరభద్రుడు ఆ రాత్రంతా చాలా కష్టపడి ఆ కొండను వెతికి ఎక్కాడు. అక్కడ నిజంగానే ఒక పెట్టె ఉంది. వీరభద్రుడు సంతోషంగా దాన్ని తెరిచాడు. కానీ అందులో ఏముందో చూసి అతని బుర్ర తిరిగిపోయింది. అందులో ఒక పాత ఇత్తడి గడియారం ఉంది. దాని మీద చేత్తో ఎవరో ఇత్తడి బిందె అని రాశారు. అంటే ఆ దయ్యం చనిపోయే ముందు కూడా వీరభద్రునికి మోసం చేసింది. వీరభద్రుడు ఆ గడియారం తీసుకొని గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు ఆ గడియారం చూసి మళ్ళీ రాయిని వెతకడం మొదలుపెట్టారు. అరే వీరభద్ర, ఆ దయ్యం నీతో ఆడుకుంటుందిరా, అది చావలేదు. ఆ దయ్యం నిన్ను మళ్ళీ మోసం చేసిందని తిట్టాడు. వీరభద్రుడు చాలా కోపంతో ఆ రోజు రాత్రి అడవిలోకి వెళ్ళాడు. అక్కడో వ్యక్తి పాటలు లేకుండానే డ్యాన్స్ చేస్తున్నాడు. వీరభద్రుడు దగ్గరికెళ్ళి రాయి విసిరాడు. ఆ వ్యక్తి వెంటనే ఆ దయ్యం రూపంలోకి మారిపోయాడు. నువ్వు నన్ను చంపేశావు కదా, మళ్ళీ ఎలా వచ్చానని నవ్వాడు. అప్పుడు వీరభద్రుడు, ఆ పొగ పీలిస్తే ఎవరైనా చనిపోతారు కదా, మరి నువ్వెలా బతికావు? ఆ దయ్యం నవ్వి నిజాయితీగా ఇలా అంది, నువ్వా పొడిని చల్లుతావని నాకు ముందుగానే తెలుసు. అందుకే నేనొక మాస్క్ తయారు చేసుకున్నా. నా ముఖం మీద ఆ మాస్క్ ఉంది. నీ పొగ నన్ను ఏమీ చెయ్యలేదు. వీరభద్రుడికి ఇప్పుడు అర్థమైంది, ఆ దయ్యాన్ని తెలివితేటలతో బలంతో ఓడించలేమని. ఆ దయ్యం వెంటనే వీరభద్రునికి ఒక ముళ్ళ పొదలోకి తోసేసింది. వీరభద్రుడు ఆ ముళ్ళల్లో చిక్కుకొని ఒళ్ళంతా రక్తం వస్తుంటే ఏడుస్తున్నాడు. గురుగారు, నేను తాంత్రికుడిని కాలేను, నన్ను క్షమించండి, నేను ఓడిపోయాను అని అనుకుంటూ తనలో తాను ఏడుస్తున్నాడు. ఆ దయ్యం అక్కడికి వచ్చి నవ్వుతుంది. ఈసారి వీరభద్రుడు కోప్పడలేదు. అవును, నేను పిచ్చోడిని, నువ్వే గెలిచావు, నన్ను చంపాలనుకుంటే చంపేయి, ఇదే నా శిక్ష అని చేతులు జోడించి కళ్ళు మూసుకున్నాడు. ఆ మాయదయ్యం రకరకాల రూపాల్లో వచ్చి వీరభద్రునికి భయపెట్టాలని చూసింది. సింహంలా వచ్చింది, పులిలా వచ్చింది, అందమైన అమ్మాయిలా వచ్చింది. కానీ వీరభద్రుడు కళ్ళు తెరవలేదు. నువ్వేదైనా చేసుకో, నేను నీ ముందు ఓడిపోయానని శాంతంగా ఉన్నాడు. అప్పుడు ఆ మాయదయ్యం ఆశ్చర్యపోయింది. మాయదయ్యాన్ని ఓడించే ఏకైక మార్గమే ఇది. అది చేసే మాయలకు స్పందించకుండా ఉండడం. నువ్వెదురు తిరిగితే అది నిన్ను ఇంకా వేధిస్తుంది. కానీ నువ్వు దానికి లొంగిపోతే దానికి ఆటలో మజా ఉండదు. ఆ దయ్యం మెల్లగా వీరభద్రుడి దగ్గరికి వచ్చి, నువ్వు గొప్ప పాఠం నేర్చుకున్నావు వీరభద్ర, నన్నెలా ఓడించాలో నీకు అర్థమైంది. నీ నిజాయితీ నాకు నచ్చింది, తీసుకో, నీకు కావాల్సిన బిందె ఆ గుహలో ఉంది అంటూ అది మాయమైంది. వీరభద్రుడు ఆ గుహలోకి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే ఆ బిందె ఉంది. అది తీసుకొని గురుగారి దగ్గరికి వెళ్ళాడు. గురుగారు ఆశ్చర్యపోయారు. తీసుకొచ్చావా వీరభద్ర? పెద్ద పెద్ద తాంత్రికులు ఆ దయ్యం చేతిలో దెబ్బలు తిని ప్రాణాలు పోగొట్టుకున్నారు. నువ్వు దాన్ని ఓడించి తీసుకొచ్చావు, వెరీ గుడ్, నువ్వు తాంత్రికుడు కావడానికి అర్హుడివే అని మెచ్చుకున్నారు. గురుగారు ఆ బిందెను శ్మశానంలో పెట్టి పూజలు చేస్తున్నారు. వీరభద్రుడు గురుగారికి అడిగాడు, గురుగారు, ఇందులో ఏముంది, ఏమైనా నిధుందా? గురుగారు నవ్వుతూ, కాదు వీరభద్ర, ఇందులో యక్షిని లోకానికి వెళ్ళే ద్వారం యొక్క రహస్యముంది. నువ్వు యక్షలోకానికి వెళ్ళాలి. అక్కడొక యక్షినిని కలిసి మనకు కావాల్సిన వస్తువుని తీసుకురావాలి. దానికి నువ్వు సిద్ధమేనా? ఆ మాట వినగానే వీరభద్రుడి కళ్ళు మెరిశాయి. యక్షలోకం, యక్షినీలు వినడానికే చాలా ఆనందంగా ఉంది. అంటే వీరభద్రుడి ప్రయాణం ఇప్పుడు మన లోకం దాటి దేవలోకానికి వెళ్ళబోతుంది.
మిత్రులారా, మాయాదయ్యంతో పోరాడి గెలిచిన వీరభద్రుడు యక్షలోకంలో ఎలాంటి సాహసాలు చేయబోతున్నాడు? ఆ యక్షిని ఎవరు? వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరిచ్చే ప్రోత్సాహమే నన్ను మరిన్ని మంచి కథలు చెప్పేలా చేస్తుంది.